ఉదయకాల ప్రార్థన 11వ తేదీ జనవరి మాసం 2024వ సంవత్సరం గురువారం. ప్రియా దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల శుభాలు ఆశీస్సులు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినము వాగ్దానము హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహములను నోళ్లను మూసిరి, అగ్నిబలములు చల్లార్చిరి, ఖడ్గదారలు తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులై అన్యజ సేనలను పారద్రోలిరి. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే వారు బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు అన్నారు. దేవుడు తన అద్భుతాన్ని జరిగించేటప్పుడు బలమైన యోధుల్ని ఎన్నుకోలేదు, కానీ వారు విశ్వాసవీరులుగా తయారు చేయబడినప్పుడు బలహీనులనే ఎన్నుకున్నారు. ఇక్కడ చదివిన హెబ్రీయులకు రాయబడిన 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాసవీరులను గురించి వివరించడం చెప్పబడింది. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి విశ్వాసవీరులు ఉన్నటువంటి వారందరూ కూడా ఈ గ్రంథంలో పేర్కొనబడినటువంటి స్త్రీలే కానీ పురుషులే కానీ వారు పుట్టుకతోనే ఒకవేళ అసాధారణమైన బలాలు, తలంపులు, సామర్థ్యంతో జన్మించారని అనుకుంటున్నారేమో, కానీ వారు స్వభావరీత్యా బలహీనమైనటువంటి వారు, బలహీనమైనటువంటి కుటుంబాల నుంచి పుట్టినటువంటి వారు. కానీ దేవుడు తన మహిమార్థమై వారందరినీ కూడా కలిగినటువంటి బలము, సామర్థ్యము నుంచి కాకుండా దేవుని కృపను బట్టి వారిని బలపరిచి లేవనెత్తి ఘనులుగా, ఇక్కడ మనం చూసిన మట్టుగా బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు. అంటే వారు కుటుంబ రీత్యా, ఆర్థిక సంబంధమైన రీత్యా, మరొక రీత్యా బలహీనులుగానే ఉన్నారు, కానీ వారు దేవుని చేత బలపరచబడ్డారు. బైబిల్ గ్రంథంలో గిద్యోను అనేటువంటి ఒక ఆయన చూస్తే ఆయన పిరికివాడిగా ఉన్నాడు. మిద్యానీయులు భయము చేత మరుగైన చోట దాగుకొని గోధుమలను దొళ్ళగొట్టుచున్నాడు, కానీ దేవుడు తనని బలాఢ్యుడిగా చేశారు. దావీదును కూడా మనం చూస్తే సమూయేలు దావీదు గారి ఇంటికి వచ్చినప్పుడు తక్కిన పిల్లలందరూ కనబడ్డారు, కానీ దావీదు గారు కనబడలేదు. సొంత తండ్రి తనను పిలవనవసరం లేదు అనుకున్నాడు. ఎందుకంటే అప్పటికి మిగిలిన వారితో అల్పమైన వాడిగా, ప్రాముఖ్యత లేనివాడిగా, చిన్నపిల్లవాడిగా కనిపించాడు. కానీ దేవుడు ఆ బలహీనుడిని బలపరిచినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత యాకోబు గారిని చూస్తే అతడు పేరుకే మోసగాడు. అయితే తన సహోదరుని, తండ్రిని, అందరినీ మోసం చేశాడు. వాస్తవానికి అందరినీ మోసం చేశాడు అని కంటే తనను తనే మోసం చేసుకున్నాడు, అసమర్థుడు. అయితే దేవుడు యాకోబును పిలువడానికి ఇష్టపడ్డారు. ఆ తర్వాత దేవుడు యాకోబు దేవుడని పిలువబడ్డారు. ఒకవేళ నువ్వు స్వభావరీత్యా బలహీనుడువా, ఒకవేళ నీలో సామర్థ్యం లేదని కానీ, పిరికివాడు అని కానీ, బలహీనుడు కానీ, చంచల మనస్తత్వం కలిగినటువంటి వాడు కానీ, స్థిరత్వం లేనివాడు కానీ, ఏ బలహీనత, ఏ యొక్క బలహీనత అనేటువంటిది సామర్థ్యం లేకపోవటమే కాదు, కొన్నిసార్లు బలహీనత అనేటువంటిది పాపాన్ని కూడా సూచించేది కదా. ఒకవేళ నాకున్న బలహీనతను బట్టి, నాకున్న వ్యసనాన్ని బట్టి, నాకుండేటువంటి స్థిరత్వం లేని స్థితిని బట్టి నేను ఇలా ఉన్నాను అన్నట్లయితే బలహీనులు బలపరచటానికి ఆయన విశ్వాసాన్ని ఉపయోగిస్తున్నారు. కనుక ప్రియులరా, దేవుని యందు విశ్వాసము కలిగినట్లయితే ఆయన నిన్ను కట్టడానికి ఇష్టపడుతున్నారు కదా. విరవబడిన వారిని మరలా బలపరుస్తున్నారు. విరిగిన ఎముకలు అతికించే వైద్యం ఉంది, గాయాలను పూడ్చే వైద్యాన్ని మనం చూస్తున్నాం. నీ జీవితాన్ని కూడా కట్టడానికి పరమ వైద్యుడు ఇష్టపడుతున్నాడు. ఏ స్థితిలో విరిగిపోయావో, ఏ స్థితిలో పడిపోయావో, ఏ స్థితిలో ఎన్నిక లేక, ఏ వ్యసనంలో నువ్వు ఉన్నావో, ఏ బలహీనతలో నువ్వు ఉన్నావో, ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లయితే బలవంతుడిగా చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నారు. దేవుడిని దీవించునుగాక. ప్రియులారా, ప్రార్థించుకుందాం. ప్రార్థనలో గుర్తించుకోవాల్సిన విషయాలు, మరి ఈరోజు జరుగుతున్నటువంటి కోమరాడలో ఒక గృహ కూడిక, అక్కడ మన్నా హౌస్ భోజనాలు అందించవలసి ఉంది. అలాగే రెండవదిగా ఈరోజు గృహదర్శన కార్యక్రమం కావాల్సిన వారు కాల్ చేయండి, లేదా వాట్సాప్లో 5 అని టైప్ చేయండి. మరి రేపు కార్యక్రమం కొరకు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. రేపు లక్కవరంలో అభిషేకారాధన ప్రార్థిస్తున్న మీ అందరికీ ప్రత్యేక వందనాలు. తప్పక హాజరు కండి. ఆ తర్వాత పాలకొల్లులో, అనగా రేపు లేదులో ఉన్న శనివారం పాలకొల్లులో అభిషేకారాధన, 2 కార్యక్రమాలు వెంటనే ఎంతో ప్రయాసలతో ఏర్పాటు చేయబడుతున్న కార్యక్రమాలు. ప్రార్థించండి. పరిసర ప్రాంతాల వారు తప్పక హాజరు కండి. దేవుడు ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మహిమ తెచ్చుకుని వచ్చిన బిడ్డలందరినీ దీవించునుగాక. ప్రార్థించుకుందాం.
కృప కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మహోన్నతుడా, మీ ప్రేమను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడా, మీ ప్రేమను బట్టి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు మహిమ చెల్లిస్తున్నాం. అయా, యొక్క 11వ తేదీ జనవరి మాసం 2024వ సంవత్సరం గురువారం దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ఈ దినంలో మేము సజీవులుగా ఉండటానికి మీ కృప మాత్రమే కారణమై ఉన్నదయ్యా. మేమేమైతే ఉన్నామో అది కేవలం మీ కృపే. అయా, మమ్మల్ని సజీవులుగా ఉంచటమే కాకుండా గనుడైనటువంటి దేవ, మీ కృప చేత మమ్మల్ని బలపరుస్తున్నారు. అనేకమైన మేళ్లు, ఈవులు, ఆశీర్వాదాలు, వాక్యము, ఆత్మీయ నడిపింపు, కాపుదల నైనా మీ అనలేని కృపనిస్తున్నారు తండ్రి. మీ భక్తుడు అన్నట్టుగా అయా, ఇదిగో నైనా మీరు చేసిన ఉపకారం లెక్కకు మించి ఉన్నవు తండ్రి. ప్రేమ కలిగిన దేవ, అటు రీతిగా మీరు అనుగ్రహిస్తున్నటువంటి కృపను బట్టి కృతజ్ఞత కలిగి జీవించటం మాకు నేర్పించండి అయ్యా. బలహీనులు బలపరిచే దేవ, కృపనివ్వండి నాయన. మరి సమయంలో మారు మనసు రక్షణ లేని వారికి మీరు ఇస్తున్నటువంటి అవకాశం, దీర్ఘశాంతాన్ని సద్వినియోగపరచుకునే జ్ఞానాన్ని దయచేయండి. మేమును ప్రతి ఒక్కరూ సంపూర్ణులుగా సాగిపోవటానికి కృప దయచేయండి. కాలాలు, సమయాలు కేవలం మీరు మాత్రమే అనుగ్రహిస్తున్నారని కృతజ్ఞత కలిగి జీవించటం నేర్పించండి. బలహీనులను బలపరచండి, అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి, వ్యాధి బాధల్లో ఉన్న వారికి విడుదల, సమస్యలో ఉన్న వారికి విడుదల దయచేయండి అయ్యా. ఈ రోజునైనా బిడ్డలు చేస్తున్న పనిపాట్లు, రాకపోకలు సమస్తాన్ని దీవించండి, మీ కృపలో బలపరచండి అయ్యా. ఇదిగోనైనా జరుగుతున్న పరిచర్యను దీవించండి. ఈరోజు జరుగుతున్న నాయన మరి కొమరాడులో గృహ క్రూడికను దీవించండి అయ్యా. ఇదిగో నాయన మరి ఈరోజు జరుగుతున్న గృహదర్శన కార్యక్రమాన్ని దీవించండి. రేపటి దినము లక్కవరంలో జరుగుతున్నటువంటి అభిషేక ఆరాధన, శనివారం నాయన మరి పాలకుల్లో జరుగుతున్న అభిషేకారాధన మహిమకరంగా జరిగించండి. ప్రేమ కలిగిన దేవ, ఈ సమయంలో బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను దర్శించండి నాయన. మరి సమయంలో బిడ్డల జీవనోపాధిలో భాగంగా స్వదేశాల్లో, విదేశాల్లో ప్రయాసపడుతుంటుండగా వారి ప్రయాసను ఫలింపచేయండి. వారి రెక్కల కష్టాన్ని దీవించండి. వారి యజమానుల మనసులో దయ కలిగించండి. బిడ్డలు వంటగదుల్లో, గృహాల్లో, షాపుల్లో, ఫ్యాక్టరీల్లో, వాహనాల మీద రాకపోకల్లో, ఎత్తైన ప్రదేశాల్లో, చేతి పనివారు, వ్యవసాయదారులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ప్రతి ఒక్కరిని దీవించండి. బిడ్డల పనిపాట్లలో మీరు తోడుగా ఉండండి. మీ సన్నిధిని తోడుగా ఉంచండి అయ్యా. కృప కలిగిన దేవ, మీ కృపను బట్టి కుటుంబాలను దీవించండి. కుటుంబాల్లో నెమ్మదిని, శాంతిని, సమాధానము దయచేయండి. శోధను తొలగించండి, కీడును తొలగించండి, అనారోగ్యాన్ని తొలగించండి, ఆర్థిక సమస్యలు తొలగించండి అయా. బిడ్డల యొక్క చదువులు, ఉద్యోగాలు, వివాహ ప్రయత్నాల్లో మీరు ఉండండి నాయన. కుటుంబాల్లో నాయన అనైక్యతను తొలగించండి, రుణభారము తొలగించండి నా దేవా. ఈ దినం ఎవరైతే పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో బిడ్డలను దీవించండి. ఈ దినం ఎవరైతే నూతనంగా పనిపాట్లు ప్రారంభిస్తున్నారో, వివాహ పనులు, గృహ నిర్మాణ పనులు, బిడ్డల యొక్క పనిపాట్లు అన్నింటిలోనూ మీరు తోడుగా ఉండండి నాయన. తలపెడుతున్న పనులు జయాన్ని కలగచేయమని వేడుకుంటున్నాం. ఈ దినం ఇంటర్వ్యూకి వెళ్తున్నవారు, ఆసుపత్రికి వెళుతున్నవారు ప్రతి ఒక్కరితో మీరు తోడుగా ఉండండి. అలాగే నాయన మరి దూరదేశాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దూర ప్రాంతాలు, దూరదేశాల్లో ఉన్న బిడ్డలను దర్శించండి. మాల్దీవ్స్లో జరుగుతున్నటువంటి వివాదాలను చల్లార్చండి నాయన. అక్కడ ఉన్న బిడ్డలకు మీ కాపుదల అనుగ్రహించండి అయా. బిడ్డలు ఎందు నిమిత్తం ఆ దేశాలు వెళ్ళారో ఆ దేశాల్లో ఉన్న దినములన్నిటి కృపాక్షేమములు తోడుగా ఉంచండి. మీ సన్నిధిని తోడుగా ఉంచండి అయా. ఇదిగో నాయన బిడ్డల యొక్క నాయన ప్రతి ఒక్క అవసరం తిరిగిన దేవా కృపనిచ్చి అక్కడ ఎదుర్కొంటున్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బందుల్లో మీరు తోడుగా ఉండండి. ఒంటరితనంలో ధైర్యపరచని సమస్యల్లో పరిష్కారం దయచేయండి. పని లేని వారు, అక్కమ్మ లేని వారి విషయంలో కృప దయచేయండి. ప్రేమ కలిగిన దేవా మరి ముఖ్యంగా నాయన బిడ్డల పక్షంగా మీ కృపనిచ్చి బిడ్డలు నడిపించండి నాయన. దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, పాలకులు, అధికారులను దీవించండి అయా. ప్రార్థన అవసరతలు తెలియపరిచిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. కృపనివ్వండి. వాక్యం ద్వారా మాట్లాడుతున్న దేవా, వాక్యము ప్రబలం చేయటానికి ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. మా ద్వారా నాయన ఘనమైన కార్యము జరిగించండి. బలహీనలను బలపరిచే దేవా, సజీవాక్య కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డ ద్వారా అనునిత్యము అనేక వేలాది, లక్షలాది మంది వాక్యాలు పొందుకొని దీవించబట్టడానికి కృప దయచేయమని, మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.